హాయ్ హలో నమస్తే భోజర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఫ్రాన్స్. అబ్బాయి ఏమైనా చీప్గా దొరికితే బాగుండు, కొంచెం తక్కువ రేట్లో దొరికితే బాగుండు అనేసి ఎప్పుడైనా అనుకున్నారా మీరు ఫ్రాన్స్లో? ఎందుకంటే షాప్స్కి అంటే ఏ షాప్, బట్టల షాప్కి వెళ్ళినా లేకపోతే వేరే టాయ్స్ షాప్స్కి వెళ్ళినా ఏమన్నా కొనాలన్నా మంచి ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ అలాంటివి కొనాలన్నా కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో కొంచెం చీప్గా వచ్చేటివి, కొంచెం మంచిగా ఉండేటివి దొరికితే బాగుండు అనేసి చాలాసార్లు అనుకుంటాము. సో అట్లాంటి ఒక మార్కెట్ అయితే ఉందండి ఫ్రాన్స్లో, దాన్నే బ్రొకాంత్ అంటారు. ఈ బ్రొకాంత్ని సెకండ్ హ్యాండ్ అంటే యూజ్డ్ ఐటమ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ రీసేల్ చేస్తారనమాట చాలా తక్కువ ధరకి. సో ఆ మార్కెట్ అనమాట ఇది బ్రొకాంత్. సో ఈ వీడియోలో ఇప్పుడు నేను ఈ బ్రొకాంత్ గురించి చెప్పబోతున్నాను. ఈ బ్రొకాంత్ మార్కెట్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఏవైతే ఆబ్జెక్ట్స్ ఏవైతే సెల్ చేస్తారో వాటికి సెకండ్ లైఫ్ ఇవ్వడం అనమాట. అంటే వితౌట్ డిస్ట్రాయింగ్ ద ఎన్విరాన్మెంట్ దే ఎంకరేజ్ మోర్ కన్జంప్షన్ బై అదర్ పీపుల్ హూ ఎవర్ వాంట్ టు బై అండ్ దే వాంట్ టు గివ్ ద ఆబ్జెక్ట్స్ ఏ సెకండ్ లైఫ్. సో ఆ ఉద్దేశంతో ఈ బ్రొకాంత్ అంటే ఈ సెకండ్ హ్యాండ్ మార్కెట్ అయితే ఎవాల్వ్ అయింది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ అలౌస్ రెసిడెంట్స్ టు మీట్ అండ్ ఎక్స్చేంజ్ ఐడియాస్ అండ్ ఎనర్జైజ్ దేర్ కమ్యూనిటీ. అంటే వాళ్ళ లోకల్ పీపుల్తో, అంటే ఎక్కడెక్కడి నుంచో చూడ్డానికి వస్తారు కదా పీపుల్, సో వాళ్ళతో కమ్యూనికేట్ చేయడము, వాళ్ళతో ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకోవడము, ఇంకా వేరే కొత్త రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కలవడము, అలా ఒక కమ్యూనికేషన్ అయితే ఏర్పడుతుందన్నమాట ఈ బ్రొకాంత్ మార్కెట్లో. సో అలా కూడా యూస్ఫుల్ అవుతుందన్నమాట. అయితే ఈ బ్రొకాంత్ మార్కెట్స్ని గరాజ్ సేల్స్, ఫ్లీ మార్కెట్స్, ఇంకా క్లియరెన్స్ సేల్స్లో పెడతారు కదా. అంటే క్లియరెన్స్ సేల్స్లో ఏమైనా సెల్ చేసినా, బైబ్యాక్ చేసినా కూడా వాటిని చాలా దగ్గరలో ఉన్న లొకేషన్స్లో అట్లా వెళ్ళేసి అమ్మేస్తారనమాట పబ్లిక్కి. సో వీటిని గ్యారేజ్ సేల్స్, ఫ్లీ మార్కెట్స్, క్లియరెన్స్ సేల్స్ మార్కెట్స్ అని కూడా పిలుస్తారనమాట. ఈ బ్రొకాంత్ అనేది మార్కెట్ 18th సెంచరీలో స్టార్ట్ అయిందండి ఫ్రాన్స్లో. అంటే కొందరు అంటే రేర్ ప్రిషియస్ ఆబ్జెక్ట్స్ని అట్లాంటివి అమ్మడం స్టార్ట్ చేశారనమాట 18th సెంచరీ నుంచి. సో న్యూ క్లయింట్స్కి అమ్మడము అలాంటివన్నీ మొదలుపెట్టారు. సో అప్పటి నుంచి అయితే ఈ బ్రొకాంత్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ బ్రొకాంత్ అనే పేరు ఏంటంటే ఫ్రెంచ్ ఎక్స్ప్రెషన్లో బ్రిక్ ఏ ది బ్రోక్, అంటే లైక్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ఫ్రాగ్మెంట్, రిలేటెడ్ టు డీటెయిల్ ఆర్ టు సెల్ అట్ రీటైల్ అనమాట. సో అదనమాట దీని హిస్టరీ వచ్చేసి. అదే మనము డచ్లో తీసుకున్నాం అనుకోండి, దాన్ని ఫ్రాగ్మెంట్ అంటారు. మరి జర్మన్లో అంటే బ్రోకెన్ పీస్ అనమాట. ఈ బ్రొకాంత్ మార్కెట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో డిఫరెంట్ డేట్స్, అంటే ఆ డిపార్ట్మెంట్ వైజ్ డేట్స్ని బట్టి ఆర్గనైజ్ చేస్తారండి స్పెసిఫిక్ మేరీ వాళ్ళు. సో ఈ బ్రొకాంత్లో కూడా స్టాల్స్ పెట్టుకోవాలంటే మనం మేరీకి అయితే డబ్బులు పే చేయాల్సి వస్తుంది. ఒక టేబుల్కి అయితే కొన్ని యూరోలు, ఫర్ ఎగ్జాంపుల్ 10 euro, 2 tables పెట్టుకుంటే సమ్ 20 euro. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది డిపార్ట్మెంట్ అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది మేరీ అండ్ ది సిటీ వేర్ యూ వాంట్ టు సెల్ యువర్ ఐటమ్స్. సో అలా ఉంటుందన్నమాట. సో డిఫరెంట్ రీజన్స్ నుంచి కూడా వచ్చి పెడతారు. బట్ మోస్ట్లీ ఈ బ్రొకాంత్ మార్కెట్లో ఆ లోకల్ ఏరియాలో ఎవరైతే ఉంటారో ఆ విసినిటీ, అంటే విత్ ఇన్ నియర్ బై ప్లేసెస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళే వచ్చి మోస్ట్లీ ఈ ఐటమ్స్ అయితే సెల్ చేస్తారనమాట. ఈ బ్రొకాంత్ మార్కెట్లో చాలా ఐటమ్స్ ఉంటాయండి. ఈ క్లాత్స్ అంటే మెయిన్లీ చిన్నపిల్లల బట్టలు చాలా ఎక్కువగా దొరుకుతాయి. అంటే వాళ్ళు 0 ఏజ్ నుంచి 12-13 years వరకు దొరుకుతాయి అన్నమాట. వాళ్ళు ఏజ్ వైజ్ కూడా పెడతారు. అండ్ వాళ్ళ చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్, ఇంకా కిచెన్ ఐటమ్స్ అంటే ఇంట్లో వెజల్స్ ఏమన్నా పాతవి ఉంటాయి కదా అవి, ఇంకా ప్యాన్స్, ఇంకా ఫర్నిచరు, చిన్న టేబుల్స్ అట్లాంటివి, ఇంకా యాంటిక్ పీసెస్, కొన్నిసార్లు అయితే యాంటిక్ పీసెస్ కూడా దొరుకుతాయి. చాలా బాగా మంచి కండిషన్లో ఉన్నాయి కూడా దొరుకుతాయి. ప్లస్ షూజు, శాండిల్స్, ఇంకా చాలా ఉంటాయి. అంటే మనము బాగా ఓపికతోటి ఒక్కొక్కటి చూసుకుంటూ పోవాలన్నమాట. అంటే మనకి ఏవైనా అవసరం ఉన్నాయనుకోండి అవి తీసుకోవచ్చు.
బొమ్మలు ఇంట్లో పెట్టుకునే బొమ్మలు, కొన్ని డెకరేటివ్ ఐటమ్స్, ఇట్లా చాలా ఉంటాయి. ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు. ఈ బ్రొకాంత్ మార్కెట్ మెయిన్లీ స్ప్రింగ్ ఎండింగ్ అండ్ సమ్మర్ బిగినింగ్లో పెడతారు. అంటే మేలో మోస్ట్లీ మెజారిటీ మే ఆర్ జూన్లో ఉంటాయన్నమాట. సో ఈ బ్రొకాంత్ మార్కెట్లో మీకు కావాల్సిన ఐటమ్స్ వెళ్ళి తీసుకోవచ్చు. మోస్ట్లీ వీకెండ్స్లో ఉంటుంది. సాటర్డే ఆర్ సండే, అంటే డిపెండింగ్ అపాన్ ద మేరీ పర్మిషన్ వాళ్ళు అరేంజ్ చేస్తారు. సో ఇక్కడ మీకు మోస్ట్లీ ఐటమ్స్ వచ్చేసి €1, €2, మ్యాక్సిమం €20 అలా ఉంటాయన్నమాట. కొన్ని మంచి పీసెస్, మంచి అంటే యాంటిక్ పీసెస్ లాంటివి అట్లా ఏమన్నా ఉంటే €30-40 కూడా ఉంటాయన్నమాట. సో అదండి ఇవాళ వీడియో బ్రొకాంత్ మార్కెట్ గురించి, అంటే సెకండ్ హ్యాండ్ మార్కెట్ ఇన్ ఫ్రాన్స్ గురించి మీరైతే చూశారు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాక్ట్స్ ఆఫ్ ఫ్రాన్స్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బాయ్. Please like, share and subscribe to Facts of France. Thank you very much for watching.